కాదు అన్నీ పెరిగినాయి. బియ్యం పెరిగినాయి. బియ్యం మంది గరీబ్ వాళ్ళకేమో 20 రూపాయలకే ఇస్తున్నారు, అమ్ముతున్నారు. బియ్యం 20 రూపాయలకి కిలో మేము తెచ్చుకొని తింటున్నాం. ఇంట్లో కిరాయి 5,000. ఇంకా వాళ్ళ ఎట్లా అంటే ఇవంతా ఎవరు వచ్చిన తర్వాత పెరిగినాయి ఇవన్నీ? కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ ఉన్నాగానే మేలుండే. కాంగ్రెస్ ఉన్నాగానే మేలుండే. ఆయన చేసిందే కదా ఈ బియ్యం. ఏ అమ్మా? ఇందిరాగాంధీ చేసిందే. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఉంది కదా మరి. ఏడుందమ్మా? నా రెడ్డి వచ్చా అంత పెరిగే, నూనె పెరిగే, సబ్బులు తెచ్చుకోవాలంటే భయం అవుతుంది. ఇగో నెత్తులు మావి. ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ? పిరి బస్సు ఏం చేస్తాము? ఉంటే పోతాను, లేకుంటే లేదు. పిరి బస్సులు ఏం చేయాలమ్మా? మొన్న ఆడవాళ్ళు చెప్పులు తీసుకొని అంటలు అంటుకుండ్రి, ఏం చేస్తా? కానీ తెలంగాణలో అన్ని ఇస్తున్నారని చెప్తున్నారంట కదా అమ్మమ్మ. మొత్తం మంచిగానే ఉన్నారంట కదా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీరందరూ. మేమా మా ఇండ్లు వచ్చి చూడు తిన్నింకే ఉండవేమో 20 రూపాయలకి. రేవంత్ రెడ్డి అన్నాడు మరి మంచిగానే ఉన్నారు అందరూ అని చెప్పేసి. మరి 20 రూపాయల కిలో బియ్యం 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు అమ్ముతున్నారు ఇప్పుడు. మాకు కారట్లేదు, మాకు చేస్తే ఏమవుతుంది? గరీబ్ వాళ్ళమే కదా. కాదు అన్నీ పెరిగినాయి. బియ్యం పెరిగినాయి. బియ్యం మంది గరీబ్ వాళ్ళకేమో 20 రూపాయలకే ఇస్తున్నారు, అమ్ముతున్నారు. బియ్యం 20 రూపాయలకి కిలో మేము తెచ్చుకొని తింటున్నాం. ఇంట్లో కిరాయి 5,000. ఇంకా వాళ్ళ ఎట్లా అంటే ఇవంతా ఎవరు వచ్చిన తర్వాత పెరిగినాయి ఇవన్నీ? కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ ఉన్నాగానే మేలుండే. కాంగ్రెస్ ఉన్నాగానే మేలుండే. ఆయన చేసిందే కదా ఈ బియ్యం. ఏ అమ్మా? ఇందిరాగాంధీ చేసిందే. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఉంది కదా మరి. ఏడుందమ్మా? నా రెడ్డి వచ్చా అంత పెరిగే, నూనె పెరిగే, సబ్బులు తెచ్చుకోవాలంటే భయం అవుతుంది. ఇగో నెత్తులు మావి. ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ? పిరి బస్సు ఏం చేస్తాము? ఉంటే పోతాను, లేకుంటే లేదు. పిరి బస్సులు ఏం చేయాలమ్మా? మొన్న ఆడవాళ్ళు చెప్పులు తీసుకొని అంటలు అంటుకుండ్రి, ఏం చేస్తా? కానీ తెలంగాణలో అన్ని ఇస్తున్నారని చెప్తున్నారంట కదా అమ్మమ్మ. మొత్తం మంచిగానే ఉన్నారంట కదా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీరందరూ. మేమా మా ఇండ్లు వచ్చి చూడు తిన్నింకే ఉండవేమో 20 రూపాయలకి. రేవంత్ రెడ్డి అన్నాడు మరి మంచిగానే ఉన్నారు అందరూ అని చెప్పేసి. మరి 20 రూపాయల కిలో బియ్యం 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు అమ్ముతున్నారు ఇప్పుడు. మాకు కారట్లేదు, మాకు చేస్తే ఏమవుతుంది? గరీబ్ వాళ్ళమే కదా.